కేసీఆర్ హయాంలో భూముల్ని కుట్రపూరితంగా నిషేధిత జాబితాలో పెట్టారన్నారు కాంగ్రెస్ నేతలు. ఎలాంటి రికార్డులు దొరకకుండా పాలనను అస్తవ్యస్తం చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. సుల్తానాబాద్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే విజయ రమణారావు. నిజాం కాలేజీలో యూజీ స్టూడెంట్స్ సమస్యని సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తారన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. సుల్తానాబాద్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు. అమృత్ 2.0 ప్యాకేజీ 1 ద్వారా సుల్తానాబాద్లో 18.41 కోట్లతో నిర్మించనున్న వాటర్ ట్యాంక్ పైప్ లైన్ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. పట్టణ శివారు ప్రాంతాలకు మంచినీరు అందిస్తున్నట్లు చెప్పారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు విజయ రమణారావు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇప్పుడు ఏదైతే 9 కోట్లతో టెండర్లు తీసుకున్నామో ఇవి సరిపోకపోతే ఇంకా 9 కోట్లు కానీ 10 కోట్లు కానీ రాబోయే 2-3 సంవత్సరాలు 5 ఏళ్ళకి చెప్తలేను నేను. రాబోయే 2-3 ఏళ్ళనే సుల్తానాబాద్ పట్టణంలో సీసీ రోడ్లకు సంబంధించి కానీ డ్రైనేజీకి సంబంధించినటువంటి విషయం కానీ సుల్తానాబాద్ అభివృద్ధి విషయాలు కానీ 100% అవన్నీ కూడా కంప్లీట్ చేద్దాం. నిజాం కాలేజీలో ధర్నా చేస్తున్న యూజీ స్టూడెంట్స్ ని కలిసి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. హాస్టల్ మొత్తం తమకే కేటాయించాలని యూజీ విద్యార్థినులు డిమాండ్ చేశారు. పీజీ విద్యార్థులు 50% హాస్టల్ తమకు కేటాయించాలని కోరారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ సమస్య పరిష్కారం కాలేదన్నారు. శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు బల్మూరి వెంకట్. దీంతో ధర్నా విరమించారు విద్యార్థినులు. యూజీ పీజీ స్టూడెంట్స్ ఒకరిపైన ఒకరు పంతాలకి పోకుండా మనం అందరం కూడా తెలంగాణ బిడ్డలము, మనం అందరం కూడా నిజాం కాలేజ్ స్టూడెంట్స్ అని ఆలోచించి యూజీ స్టూడెంట్స్ చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు కొత్తగా వస్తారు కాబట్టి వారికి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి పీజీ స్టూడెంట్స్ కూడా కొన్ని పెద్ద మనసుతో ఆలోచించి వారికి ఏ రకమైన ఫెసిలిటీస్ కావాలి, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ వాళ్ళకున్న ఇబ్బందులు ఏంది చెప్తే 100% ఇద్దరిని కూడా ఒక సమన్వయం చేసి ఒక కొలిక్కి తీసుకొని వచ్చి 100% వీరి యొక్క సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పి ఇద్దరు విద్యార్థులకు కూడా ప్రభుత్వం తరఫున మాటిస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ భూముల్ని కుట్రపూరితంగా నిషేధిత జాబితాలో పెట్టారన్నారు కాంగ్రెస్ కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి. కేసీఆర్ హయాంలో అన్ని వ్యవస్థల్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఎలాంటి రికార్డులు దొరకకుండా పాలనను అస్తవ్యస్తం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ రిటైర్డ్ సీఎస్ సోమేష్ కుమార్ ను వదిలే ప్రసక్తే లేదన్నారు కోదండరెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజాస్వామ్య పార్టీగా మీ తప్పులను సరిచేయడానికి ఇందులో భాగంగానే 18 రాష్ట్రాలలో ఉన్న ROR చట్టాన్ని కూలంకషంగా వాటిని మాట్లాడుకొని వాటిని చదివి వాటన్నిటినీ ఏ లోట్లయితే ఉన్నాయో దానికి ఇప్పుడున్న ROR చట్టంలో పొందుపరిచి అయినా కూడా మళ్ళీ పబ్లిక్ అభిప్రాయం కొరకు పెట్టడం. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. జగిత్యాల జిల్లాలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్నారు. నాటిన మొక్కల్ని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు ఎమ్మెల్యే సంజయ్. ఈ హరితహారం కార్యక్రమం మొన్ననే చైర్మన్ గారు వారి భర్త మా కౌన్సిలర్లు మేమందరం మాట్లాడుకున్నాం, అధికారులతో మాట్లాడినాం. ఎందుకంటే ప్రతి వాడకెళ్ళి 50 నుంచి 100 మంది పోతారు. 13 వాడైతే ఆల్మోస్ట్ 120 జర 30 ఏళ్ళు బాగా వచ్చిన ఇస్లాంపురాలో బాగా అయితే 200 మందికి 50కి తక్కువ ఎక్కడ రాలి అంటే ఒక 200 మంది ప్రతి వాడకడికి వెళ్ళిపోతారు. అక్కడికి మరి అక్కడ కూడా మనం ఇప్పటికెళ్ళే చెట్లు పెట్టుకోవాలి. రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతోందని అన్ని వర్గాల సంక్షేమ పథకాలు అందించడమే ధ్యేయమని అన్నారు కాంగ్రెస్ నేతలు.